హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మా ఫ్రెండ్ ఒక అమ్మాయి నా దగ్గర టైలరింగ్ నేర్చుకుంటుంది అని ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను కదా. సో తనకి బ్యాక్ పార్ట్ అయితే చాలా క్లియర్గా వచ్చేసింది. బ్యాక్ పార్ట్ నేను పేపర్ పైన చెప్పాను. సో తను డైరెక్ట్గా క్లాత్ పైన కూడా మార్కింగ్ చేసి చూపించిందండి. నిన్ననే వీడియో అప్లోడ్ చేశాను. సో బ్యాక్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలి, బ్యాక్ డాట్స్ గట్టా. సో అది మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. సో బ్యాక్ పార్ట్ వచ్చేసింది కదా. ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేవి నేర్పించాలని నేను హ్యాండ్స్ అయితే నేర్పిస్తున్నాను. చూడండి, ఫస్ట్ మనము హ్యాండ్స్ నేర్చుకునేటప్పుడు ఏంటంటే క్లాత్ని అంటే ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్లో ఉండి మనకి ఈ యొక్క ఇవి ఉంటాయి కదా, ఈ క్లోజింగ్ అనేది మన వైపు ఉండాలన్నమాట. ఫస్ట్ ఇలా ఒక ½ ఇంచ్ తోటి మార్క్ చేసుకొని హ్యాండ్ పొడవు ఎంత అయితే ఉందో అంత మార్క్ చేసుకోవాలి. ఈ యొక్క లైన్ నుంచి కూడా మనము హ్యాండ్ పొడవు ఎంత ఉంది అంటే ఇక్కడ 6.5 ఇంచులు ఉందండి. సో ఈ 6.5 ఇంచులని కూడా ఎగ్జాక్ట్గా ఈ విధంగా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. మనము డైరెక్ట్గా బ్లౌజ్ కంటే కూడా ఇలా టేపుతో మెజర్మెంట్తో నేర్పించామనుకోండి కొత్త వాళ్ళకి చాలా క్లియర్గా అర్థమైపోతుందండి. సో నాకైతే నేను నేర్చుకున్నదంతా టేప్ తోటిని, ఇంకా బ్లౌజ్తో అయితే చాలా తక్కువ. ఇలా 6.5 ఇంచులు మార్క్ చేసుకున్న తర్వాత మరొక ½ ఇంచ్ వచ్చి ఖర్చుల గురించి మార్క్ చేసుకోవాలి. మనము కుడతాం కదా, అంటే స్టిచ్ వేసుకునేటప్పుడు ఏంటి అంటే ½ ఇంచ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. సో మనకి బ్లౌజు ఎగ్జాక్ట్ పొడవు వచ్చేసి 6.5. ఇంతవరకు క్లియర్ కదండి. ఇప్పుడు ఏంటి అంటే హ్యాండ్ యొక్క లూజ్ ఎంత ఉందో మనం చూసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చి చూడండి కరెక్ట్గా 6 ఇంచులు ఉంది. ఈ 6 ఇంచులను కూడా ఈ చివర మనం ½ ఇంచుతో ఖర్చుకి విడిచిపెట్టుకున్నాం కదా, ఈ 6 ఇంచులకి కూడా మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మరొకటి కూడా ఉందండి. మనకి ఏంటి అంటే ఇప్పుడు ఈ హ్యాండ్ మార్కింగ్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి ఖర్చులు పడుతూ ఉంటాయి. ఇప్పుడు మొత్తం 4 ఖర్చులు అతకడం కంటే కూడా 2 ఖర్చులతో అతికించేస్తే మనకి అంటే చాలా వరకు కూడా మనకి టైం సేవ్ అవుతుంది. ఇక్కడ చూసారా, నాకైతే ఫస్ట్ మనం ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు ఖర్చులు అనేవి ఇంకా 4 వైపులా కూడా మనం ఖర్చులు అతకాలండి. ఇలా ఫోల్డింగ్ చేయడం వల్ల ఏంటంటే 2 వైపులకు మనం ఖర్చులు అతుక్కుంటే సరిపోతుంది. సో చూసారా, ఆ హ్యాండ్ యొక్క లూజ్ వచ్చి 6 ఇంచులు, అలాగే 1.5 ఇంచులు ఖర్చుల గురించి అయితే నేను పెడతాను. ఓకే, ఈ చివరి కూడా ఇలా మార్కింగ్ చేసేయండి. మీకు క్లాత్ ఎలా సరిపోవాలి, ఎలా తెలుస్తుంది అక్క అని చాలామంది అడుగుతారు. టేప్ని క్రాస్గా పెట్టుకొని మీకు నడుము లూజ్కి 1.5 ఇంచులు లేదా 2 ఇంచులు ఎక్స్ట్రా ఉండేటట్టుగా పెట్టుకున్నారనుకోండి, మీకు హ్యాండ్కి కరెక్ట్గా సరిపోతుందండి. నెక్స్ట్ చంక దింపు. ఈ చంక దింపు మనం కట్ చేస్తున్న బ్లౌజు పెద్ద సైజు బ్లౌజు. సో 30+ ఉన్నవన్నీ కూడా పెద్ద సైజులే కదా, అలాంటప్పుడు 3.5 ఇంచులు చంక డౌన్కి పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. చంక దగ్గర టైట్ కానీ ముడతలు కానీ ఒగ్గులు కానీ వచ్చే ఛాన్సే ఉండదండి. నెక్స్ట్ ఈ పైన కూడా మనము 1.5 ఇంచులు మనం స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి. మనకు అక్కడి నుంచి కర్వ్ షేప్ అనేది వస్తుంది. సో మనకి ఇక్కడ ఏంటి, నడుము లూజ్ ఎంత ఉంది, 7.5 ఇంచులు నడుము లూజ్ ఉందండి. ఎగ్జాక్ట్గా 7.5 ఇంచులు నడుము లూజ్ ఉండేటప్పుడు ఈ 7.5 ఇంచులనే మనము ఈ యొక్క రౌండ్ చంక రౌండ్ ఉంటుంది కదా, ఈ రౌండ్ కూడా ఇలా టైప్ను క్రాస్గా పెట్టుకొని 7.5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచులు ఖర్చుల గురించి నేను మార్క్ చేసేసాను. సో ఇంతవరకు చాలా సింపుల్ అండి. మీరు ఆది బ్లౌజు మాటికి తీసి కన్ఫ్యూజ్ అయిపోవడం కంటే కూడా ఒకేసారి మెజర్మెంట్ టేప్ తోటి ఇలా చక్కగా మార్క్ చేసుకున్నారనుకోండి, మీరు ఇంకా లైఫ్లో మర్చిపోలేరు. ఇంకా మీకు చాలా ఈజీ అయిపోతుంది. ఇక్కడ నుంచి కూడా ఈ 1.5 ఇంచులు తీసుకున్నాం కదా, అక్కడి నుంచి నెమ్మదిగా ఇలా కర్వ్ షేప్ ఇచ్చుకుంటే ఫైనల్లీ చూసారు కదా, హ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ హ్యాండ్స్ కటింగ్ తనే కట్ చేస్తానన్నది, బట్ నేనే వద్దన్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం అండి హ్యాండ్స్ కటింగ్ చేయడం. మనకు ఆ కర్వ్ షేప్ దగ్గర ఆ చెయ్యి తిరగడం అనేది చాలా కష్టం కదా. సో బిగినర్స్కి అయితే ఇంకా కష్టము. అందుకోసం ఓకేనండి, మీరు కూడా ఇలా సింపుల్గా ఇంట్లో ఉండి పైసా ఖర్చు లేకుండా టైలరింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? సో మన ఛానల్ని ఒక్కసారి ఫాలో అవ్వండి, ఛానల్ని చెక్ చేయండి. వీడియోస్ అన్నీ మీకు యూస్ఫుల్గా ఉంటాయి. వీడియోస్ మీకు నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి సపోర్ట్ అందించండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.